Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వినాయక చవితి రోజున మనం ఏ రోజున జరుపుకోవాలా? పండుగ అంతా కూడా పూజ ఏ రకంగా చేయాలి? వినాయకుడిని ఆరాధించాలంటే ఖచ్చితంగా పత్రి 21 రకాలవి ఉండాల్సిందే అంటారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం మార్కెట్కి వెళ్ళి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏవేవో అన్ని ఒక ఆకులో మలిచేసి ఇస్తూ ఉంటారు. అవి నిజంగా 21 పత్రి ఖచ్చితంగా అవి వినాయకుడికి పూజ చేయాల్సిన పత్రేనా? అసలు ఏంటి ఈ వివరణ అంతా కూడా ఇవ్వండి. అంటే కొన్ని ఆ పత్రుల్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని పాపం వాళ్ళకి తెలియక అదే అనుకొని తీసుకునే వాళ్ళకి తెలియక అట్లా ఉంది. అసలు ఎందుకు ఆ పత్రులతో చేస్తారు అంటే, మనకి కొన్ని వాసనలు చూసినప్పుడు, కొన్ని పత్రుల యొక్క వాసన చూసినప్పుడు ఆ సుగంధం వల్ల మనలో ఇది వర్షాకాలం వచ్చేటువంటి పండగ. ఈ వర్షాకాలం వచ్చే పండగల్లో పోలాల అమావాస్య, అలాగే అదేవిధంగా ఈ పత్రులకు సంబంధించినటువంటి దీనికి సంబంధించిన గణపతి. మనం కొన్ని చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు, ఇలా మత్తు ఎక్కిచ్చేది ఉంటుంది. ఇలా ముక్కు దగ్గర పెడితే మనిషి మత్తు వచ్చేస్తుంది. ఆకని కాదు, మనకి మామూలుగా కొన్ని కెమికల్స్లో ఎందుకు వస్తుందండి అంటే, ఆ స్మెల్ వల్ల మనం మత్తు వచ్చేస్తుంది. అవునా కదా? మరి కొన్ని ఘాటైన వచ్చినప్పుడు మనిషికి దగ్గు వస్తుంది. అంటే బాడీలో సమ్ రియాక్షన్ ఒక స్మెల్ వల్ల ఉంది. ఈ ఆకుల్లో ఉన్నటువంటిది ఏమిటంటే, మనకి ఆయుర్వేదం ఇవన్నీ కూడా మరి వాటి నుంచి తయారు చేసినవే కదా, చెట్లు మొక్కల నుంచే కదా. ఈ పర్టికులర్గా వీటి నుంచి మీరు ఎప్పుడైతే అన్నీ అక్కడ అమర్చుకుంటాడో, ఆ స్మెల్ పీల్చుకుంటాడో, తెలియకుండానే సైంటిఫిక్గా అది ఆ యొక్క వ్యక్తికి ఏదైతే రోగం రాకుండా ఉండాలో వాటి నుంచి అవి పుడతాయి. అందులో పర్టికులర్గా ఒకటి తీసుకొని ఇలా అనుకుని వేస్తుంటాం. అంటే ఇలా చేయాలి అంటుంటారు. ఎందుకంటే నువ్వు ఆ స్మెల్ను ఆస్వాదిస్తావు, నీకు అది తెలియకుండానే నీకు లోపలికి వెళ్తుంది. రకరకాల పత్రులతో, అందులో ముఖ్యంగా గరికలు. చెప్పండి. భగవంతుడికి సంబంధించినవి వండేటప్పుడు చేసేటప్పుడు ముక్కుకి బట్ట కట్టుకొని చేయాలంటారు. మరి ఇప్పుడు ఎంగిలి పడుతుంది అని అది వేరు. మరి పత్రి వేసేటప్పుడు స్మెల్ చూసి భగవంతుడికి ఎట్లా తప్పు కదా? స్మెల్ చూస్తూ వేయట్లేదు కదా. ఓకే, స్మెల్ చూస్తూ వేయట్లేదు, జస్ట్ మనకు తెలియకుండానే మనలో వెళ్ళిపోతుంటుంది. ఓకే, అదొకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడంటే మనకి కొంచెం చాలా మటుకు మారాయి, కానీ ఒకప్పుడు చెరువులు ఉండేవి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ. ఈ పత్రులన్నీ తీసుకెళ్ళి నిమజ్జనం చేసినప్పుడు కొన్ని ఆకులకి అక్కడ ఉండే వాటర్లో ఉండేటువంటి కొంత బ్యాక్టీరియాని, లేకపోతే ఆ వాటర్లో ఉండేటువంటి కొన్ని బ్యాడ్ దీన్ని తీసేసే లక్షణాలు ఉంటాయి ఈ పత్రికి. అలాగే అనేకమైన రుగ్మతలు, రోగాలని తీసేటువంటి లక్షణాలు ఉంటాయి కొన్ని పత్రులకి. అందుకని పత్రులు వాడమని చెప్తారు. అదొకటి, అది కారణం ముఖ్యంగా. అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ రోజు చక్కగా మీరు ముందు రోజు తెచ్చుకున్నా, అదే రోజు ఉదయం వెళ్ళి తెచ్చుకున్నా సరే, గణపతిని తెచ్చుకొని పూజ చేసుకొని, ఈసారి మనకి 27వ తేదీ వస్తుంది కదా, 27వ తేదీ వచ్చి 7వ తేదీ గ్రహణం వస్తుంది. అందుకని చాలా మంది కూడా ఈసారి ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటే, గ్రహణం ముందే మనం నిమజ్జనం చేసేద్దాము. ఎందుకు అంటే మరి ఎన్ని రోజులు అవుతుందండి? అప్పటికి 10 రోజులు అవుతుంది. కరెక్ట్. 7వ తేదీ గ్రహణం, 27వ తేదీ 10 to 11 days సంథింగ్ వస్తుంది. కొన్ని ప్రదేశాల్లో 13 రోజులు పెట్టేది, ఇంకా పెట్టుకోకూడదని డిసైడ్ అయ్యారు ఈసారి. అంటే ఇంకా గ్రహణం తర్వాత ఉంచకూడదా? అంటే అలా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే, గ్రహణం ఇప్పుడు మనకి టెంపుల్స్ మూసేస్తాం గ్రహణానికి, అవునా? అంటే వీళ్ళు ఇదేంటంటే, మరి ఆ సమయంలో పూజాది కార్యక్రమాలు చెయ్యం కదా, కాకపోతే లక్కీగా నైట్ టైం వస్తుంది. నైట్ టైం వస్తుంది కాబట్టి మళ్ళీ శుద్ధి చేయాలి. ఇప్పుడు మనకి టెంపుల్లో గ్రహణం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత శుద్ధి చేస్తారు. ఇక్కడ శుద్ధి చేసేటువంటి ప్రక్రియ ఎక్కడుంది? అంత చేయాలంటే చెయ్యొచ్చు, చేయలేమని కాదు. అందుకని కొంతమంది ఎందుకులే గ్రహణం ముందే తీసేద్దాం, 9 రోజులకే తీసేద్దాం అని డిసైడ్ అయ్యారు. అలాగే గణపతిని పూజించేటప్పుడు ముఖ్యంగా గరిక 12 ఇంచీలు ఉండే గరిక అని చెప్పారు, శాస్త్రంలో ఉన్నటువంటిది. అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి కుడుములు, అదేవిధంగా సాయంత్రం పూట ఖచ్చితంగా ఆ కథని చెప్పుకోవడం కంపల్సరీ చేయాలండి. మనకి చూడడానికి ఆ కథలో ఏముంటుంది అనుకుంటాం, కానీ తెలియకుండానే కాదు. ఆ ప్రతిరోజు ఒక్కలేదు, ఆ ఒక్కరోజు మొదటి రోజు మాత్రమే చవితి చంద్రుని చూడకూడదు కాబట్టి అది చేస్తూ ఉండాలి.
ఇంకోటి మనకి అంటే ఇప్పుడు మరి పెడుతున్నా లేదు కానీ ఒకప్పుడు గణపతి దగ్గర పుస్తకాలు పెట్టేవారు పిల్లలు. అవునవును. వీళ్ళకి ఏదైనా సరే ఆటంకాలు వస్తే ఎందుకు పెట్టేవారు, ఏం గణపతి దగ్గర ఎందుకు పెట్టాలి అంటే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా వాళ్ళకి చదువులో ఆటంకం కలుగుతుంది అంటే దానికి కారణం ముఖ్యంగా కేతువు. కేతు గ్రహం ఎక్కడుంటే అక్కడ దానికి సంబంధించిన ఆటంకం ఇస్తాడు. ఇప్పుడు 2లో ఉన్నాడు ధనానికి ఆటంకం, 3లో ఉన్నాడు అన్నదమ్ములతో లేదా స్పీచ్ కమ్యూనికేషన్, 4లో ఉన్నాడు చదువు, 5లో ఉన్నాడు సంతానం. అంటే ఏదో సంథింగ్ దూరంగా కూడా ఉంటారు కొంతమంది, ప్రతిసారి కలగకూడదని లేదు. లేదా పుట్టే సంతానం మంచి స్పిరిచువల్గా ఉంటారు. 7లో ఉన్నాడు వివాహం, 8లో ఉన్నాడు ఆయుష్ మీద యాన్స్టస్ ప్రాపర్టీ మీద, 9 ఉంటే తండ్రితో దూరం, 10 ఉంటే వీళ్ళకి కెరియర్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడం, కెరియర్ ఎదగలేకపోవడం, 11 ఉంటే ఎంజాయ్ లేకపోయి, 12 ఉంటే వివాహ జీవితం మీద. లగ్నానికి కేతు సంబంధం వస్తే ఈ వ్యక్తి స్పిరిచువల్గా ఉంటాడు లేదా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాడు. అలా అని వీళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించినటువంటి దానిలో ప్రత్యేకంగా పిల్లలు చదువులు సాగాలి అనే ఉద్దేశంతో అక్కడ పెట్టేవారు. ఓకే ఓకే. ఆ రకంగా ఏంటంటే భక్తి శ్రద్ధలతో గనక చేస్తే చాలామందికి గణపతి కనబడడం, గణపతిని అంటే ఎలా అంటే మీరు గనక నిత్యము గణపతికి ఏదైనా చెప్పుకుంటూ చేస్తున్నారనుకోండి, గణపతి ఆన్సర్ ఇస్తాడమ్మా స్వప్నంలోకి వచ్చి. అవునా? నిత్యం ఆరాధించే వాళ్ళకి ఏ దేవత అయినా ఇస్తుంది, గణపతి ఒకటే అని కాదు. కాకపోతే ఈ కలియుగంలో కొంచెం తొందరగా కనెక్ట్ అయ్యేటువంటిది. ఎందుకు మీకు స్వప్న వారాహి అని ఉంది తెలుసా మీకు? స్వప్న వారాహి చేసిన వాళ్ళకి స్వప్నంలో వచ్చి చెప్తుంది అమ్మవారు. స్వప్న ఆంజనేయం ఉంది, స్వప్న ఆంజనేయం సాధన చేసే వ్యక్తికి ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి చెప్తాడు ప్రశ్న వేసుకుంటే. అలాగా కర్ణ పిశాచాలు ఉన్నాయి, అవన్నీ పిశాచాలు అది వేరు. దేవతా సంబంధించిన విషయాల్లో చూసుకుంటే కర్ణ మాతంగి ఉంది, ఆవిడ చెప్తుంది ఏదైనా అడిగితే. కాకపోతే ఆ సాధనలు కొంచెం కఠినంగా చేయాలి, కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. అంటే ఈ సాత్విక పూజలేనా అవి కూడా? సాత్వికంగానే, సాత్వికము ఉంటాయి, రాజసము ఉంటాయి, తామసము ఉంటాయి. కాకపోతే ఏంటంటే రాజస తామసాలకు వెళ్ళినప్పుడు వీళ్ళ నియమ నిబంధనలు ఇంకా కఠినంగా ఉండాలి. సాత్వికంలో ఏంటంటే అంత ఇబ్బంది ఉండదు అనే దాంతో చేస్తూ ఉంటారు. దక్షిణాచారము, కౌలాచారము, వామాచార పద్ధతులు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మండపాల్లో అయితే ఈ 9 రోజులు గ్రహణం ముందరే తీసుకుంటారు, అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇళ్లలో పెట్టిన వాళ్ళు ఏ రోజున తీయాలంటే కొంతమంది అదే రోజు సాయంత్రం తీస్తుంటారు, కొంతమంది ఒక నిద్ర అని చెప్పి మరుసటి రోజు తీస్తూ ఉంటారు. ఏ రోజున తీయొచ్చు అంటే అయితే 5 రోజులు కానీ 7 రోజులు కానీ 9 రోజులు కానీ చెప్పారు. ఇంట్లో అయినా సరే కొంతమంది 3 రోజులు కూడా తీస్తారు. డేస్ లెక్క పెట్టాలా? 5 రోజులు అంటే నైట్ ఈ రోజు పెట్టాము, ఈ రోజు తీసాము, ఒక రోజులో పెట్టి తీసేసినట్టు. కొంతమంది ఈవినింగే తీసేస్తారు, అవును అమ్మో ఇంట్లో అన్ని నిబంధనలు పాటించాలి. ఇంకొంతమంది నెక్స్ట్ డే లేదా ఆ నెక్స్ట్ డే, థర్డ్ డే తీస్తారు. నెక్స్ట్ డే తీయరు, సెకండ్ డే తీయరు. ఇంకొంతమంది వాళ్ళు శుక్రవారం వస్తే తీయరు, అమ్మో శుక్రవారం తీయకూడదండి అని. అలా ఇంకా ఎవరిది. కాకపోతే ఇక్కడ ఇవన్నీ కాదు, మనం ఏంటంటే భక్తి శ్రద్ధ భావన ముఖ్యం. అవి లేకుండా మీరు ఎన్ని చేయండి వేస్ట్. ఓకే. ఇప్పుడు భగవంతుడి ఆరాధనకు సంబంధించి చాలా వరకు నీకు స్తోమత ఉంటేనే నువ్వు క్షేత్ర దర్శనమైనా చెయ్యి, భగవంతుడి పూజలైనా చెయ్యి, ఆడంబరాలకు పోయి అప్పులు చేసి చేయకూడదు అంటారు. కానీ వినాయక చవితి విషయానికి వస్తే చాలా వరకు చందాలు వేసుకొని ఇల్లు తిరిగి తీసుకొచ్చిన డబ్బులతో ఈ ఉత్సవం అంతా కూడా జరుపుతూ ఉంటారు. దీని గురించి ఒక్కసారి వివరించండి. ఏం లేదమ్మా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక గ్యాదర్ అవ్వాలి, ఫంక్షన్కి గ్యాదర్ అవుతాం, అందరం కలుస్తాం. ఇలా ఏంటంటే ఏదో మనం చందా ఇచ్చేసి వచ్చేసినట్టు కాకుండా మనం అక్కడికి వెళ్ళి చూసుకోగలగాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే 2 విషయాలు. కొంతమంది బలవంతంగా చందా మీరు ఇంత ఇవ్వాల్సిందే, 100 రూపాయలు ఇస్తే 100 ఇవ్వడం ఏంటి, 500 ఇవ్వడం ఏంటి, 3000 ఇవ్వండి, 5000 ఇవ్వండి, డిమాండ్ చేయకూడదు ఎప్పుడు కూడా. వీళ్ళు కూడా ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా భగవంతుడికి ఇస్తున్నాననే భావనతో ఇవ్వాలి. ఎవరి కోసం ఇస్తున్నాం, మనం వేరే ఏమి ఖర్చు పెట్టమా? ఎన్ని వేస్ట్ ఖర్చులు అవుతాయి మనకి, ఓల్డ్ అనే వేస్ట్ ఖర్చులు. అలా అని తీసుకునే వాళ్ళు కూడా చందా తీసుకునే వాళ్ళ స్థితి బాగాలేదు, 100 రూపాయలు ఇచ్చారు, 50 రూపాయలు ఇచ్చారు, పర్లేదు, నో ప్రాబ్లం, తీసుకోవాలి. ఓ మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఏంటంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇలా మంచిగా అడిగి తీసుకోవాలి, తప్పు కాదు. ఇక్కడ ఏమైపోద్ది అంటే వీళ్ళు బలవంతంగా అడిగినా వాళ్ళకి వీళ్ళు ఇదంతా కమర్షియల్ అయిపోయింది అనే ఫీలింగ్తో వాళ్ళు ఉంటారు. ఉంచుకొని కూడా ఇవ్వకపోతే ఏంట్రా వీళ్ళు హిందువులేనా అసలు అనేది ఇంట్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ ఉండాలి. ఇచ్చే వ్యక్తి నేను భగవంతుడికి ఇస్తున్నాను, ఒక భగవత్ సంబంధించిన కార్యక్రమానికి ఇస్తున్నాను, మనస్ఫూర్తిగా ఇవ్వగలగాలి. తీసుకునే వ్యక్తి కూడా అయ్యో ఆయన స్తోమత బాగుందో లేదో, మనం ఇబ్బంది పెడుతున్నామా. కొంతమంది మనం ఇబ్బంది పెట్టకపోయినా వాళ్ళ నేచరే అంత ఉంటుంది. సరే, ఎందుకంటే ఇక్కడ మీరు మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు దాని ఫలితం కూడా ఉంటుంది. అంత అప్పులు చేసి ఇవ్వక్కర్లేదు, 100 ఇవ్వగలను, 500 ఇవ్వగలను, లేకపోతే 200 ఇవ్వగలను, 50 ఇవ్వగలను.
అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నాకు ముందే శాలరీ లేదు, జాబ్ లేదు, ఓ 10 రూపాయలు ఇస్తాను, తప్పేం లేదు. కానీ ఉంచుకొని నీ దగ్గర ఆల్రెడీ ఉండి అమ్మో వీళ్ళు వచ్చారు అంటే నువ్వు ఎవరికి ఇస్తున్నావు అక్కడ? ఫస్ట్ నువ్వు ఏ కార్యక్రమానికి ఇస్తున్నావు? భగవంతుడి కార్యక్రమం, భగవత్ సంబంధించిన కార్యక్రమం, ఒక ఐకమత్యం అవ్వడానికి ఇస్తున్నావు. కొంతమంది అంటుంటారు ఎందుకు పెట్టాలి అంటే ఒక ఐకమత్యం భగవత్ సంబంధించిన దానికోసం ఇస్తున్నాం. దానివల్ల ఏంటంటే పెద్ద విగ్రహం పెట్టాం, దాని పూజలు జరుగుతుంటే ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది. వీళ్ళు చేసేది తప్ప ఇంకా దానివల్ల ఇప్పుడు పెద్ద పెద్ద మైకులు పెట్టేస్తే తప్పు. ఎట్లాగా పెద్ద పెద్ద మైకులు పెట్టి పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ చేస్తే తప్పమ్మా, అందులో ఇదేం లేదు. అలాగే రోడ్లన్నీ బ్లాక్ చేసేసి వెళ్ళనివ్వకుండా ఏ రోడ్లోంచి వెళ్దామని బ్లాక్ చేస్తే తప్పు. ఇక్కడ కొన్ని తప్పిదాలు కూడా ఉన్నాయి. ఎక్కువ బ్లాకింగ్ చేయకూడదు. ఆ 4 రోడ్ల వాళ్ళు మాట్లాడుకోవాలి. మనం ఇక్కడిక్కడే బ్లాక్ చేసుకుంటే మిగతా రోడ్లోంచి వెళ్ళిపోతాడు. సో మనం ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. ఇష్టం వచ్చిన రోడ్ బ్లాక్ చేయడం, అసలు వాడి ఇంటికి వెళ్ళడానికి రూట్ లేకుండా చేయకూడదు. అవతల వ్యక్తిని బలవంతంగా తీసుకోకూడదు. ఇష్టపూర్వకంగా మంచిగా చెప్పగలగాలి. ఒకవేళ ఇవ్వడు కొంతమంది, సార్ మన ఇది దీనికోసం చేయకపోతే ఎవరి కోసం పాటు పడతాను, మంచిగా చెప్పాలి. నేను చందా వసూలు చేయడం తప్పుగా పట్టట్లే, కానీ బలవంతంగా ఆ వ్యక్తి ఇవ్వనన్నా సరే ఇబ్బంది పెట్టి తీసుకోకూడదు. నేను మా ఇంటి దగ్గర ఇట్లాగే ఒక ఆయన ఏంటో సార్ ఈ మధ్య అంతా ఇట్లా తయారవుతున్నా ఒకటే చెప్పాను ఆయనకి, అట్లా కాదండి మీరు పని చేయండి, ఇది నువ్వు ఇప్పించు, విగ్రహానికి మీ 4 కలిగి ఇప్పించేసేయండి, ఈ పూజారికి మీ 4 కలిసి చేసేసేయండి, నిమజ్జనం రోజు బండికి మీ 4 చేసేసుకోండి, అట్లా ఒక ఫామ్ అవ్వండి. ఇది బెటర్ కదా, బెటర్. అవును, అప్పుడు ఏమవుతుంది, వాడికి సంతృప్తి ఉంటుంది. అవును, అబ్బా నేనే ఈ పూజారికి అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరో ఏదో తినేస్తున్నారు, ఇంతమంది దగ్గర వసూలు చేసుకుని వీళ్ళు తినేస్తున్నారు అనే భావనతో దేవుడికి ఇవ్వకూడదని కాదు, చందా ఇచ్చే వ్యక్తికి కూడా ఇది ఎక్కడో దుర్వినియోగం జరుగుతుంది. వీళ్ళు గనక క్లియర్గా ఆ కమిటీ వాళ్ళు ఎవరైతే చేస్తారో ఇంత వసూలైంది, దీనికింత అని అందరికీ చూపిస్తే ఎవరికి అలాంటి అనుమానం రాదు. ఇక్కడ లెక్కలు చూపించకపోవడం వల్ల, దౌర్జన్యంగా ఇచ్చేయడం వల్ల, అదేదో ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళడం వల్లే ప్రాబ్లం వస్తుంది. అంటే నిజంగా మీరు అన్నది వాస్తవం. అది తీసుకొని నిజంగా భగవంతుడి పూజకు వాటికే ఉపయోగించారా, వీళ్ళు తినేసారా అన్న ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఇప్పుడు చందా ఒక 500 ఇవ్వంటే వాడికి మనసొప్పదు, కానీ అన్నదానం చేస్తున్నాము నేను ఇస్తావా అంటే వెంటనే 2000 రూపాయలు బియ్యం వేపిస్తాడు అక్కడ. అవును, మరి అక్కడ 500 ఖర్చు పెట్టిన వ్యక్తి 2000 రూపాయలు బియ్యం ఎట్లా అయిపోతున్నాడు, వాడికి మన సంతృప్తి, ఇది అందరూ తింటారులే. అవును, అంటే నేను చేసేది పర్ఫెక్ట్గా వెళ్తుందని ఎప్పుడైతే అనిపిస్తుందో ఖచ్చితంగా ఇచ్చేస్తారు. అవును, అది చేయగలగాలంటున్నాను నేను. కరెక్టే అండి. ఇప్పుడు నిమజ్జనం విషయానికి వస్తే ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, కానీ చాలా మంది ఇళ్లలో వినాయకుని పెట్టిన వాళ్ళు ఇంట్లోనే నిమజ్జనం చేస్తూ ఉంటారు, కొంతమంది వినాయకుడి దగ్గర పెట్టేసి వస్తూ ఉంటారు. ఎలా చేసినా కరెక్టేనా? ఎలాగైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఎందుకు ఈ మధ్య జరుగుతుంది అంటే అక్కడ వాటర్ బాగోట్లేదు, తీసుకెళ్ళి అక్కడ వేయడం ఏంటి అనే భావంతో ఇంట్లోనే చక్కగా మేము అలాగే చేస్తాం. ఇంట్లో బకెట్లో చక్కగా టబ్లో వాటర్ వేస్తాం, గణపతిని ధ్యానం చేసుకుంటూ అందులో వేస్తాం, కొంతసేపటికి అలా కరిగిపోతుంది, అది తీసుకెళ్ళి మొక్కల్లో వేసేస్తాం. తప్పేం లేదు, మీరు నిమజ్జనం చేయడం ముఖ్యం అక్కడ. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.